రాజీవ్ విగ్రహంపై చేయి వేస్తే వీపు చింతపండే. ధైర్యం ఉంటే ఆఘాతుకానికి ఎవరు పాల్పడతారో చెప్పండి. డేట్ సైతం ఫిక్స్ చేయండి. తెలంగాణ జనాలు మొత్తం పోదాం. చలో, మనిషికి ఇంటికి అర్ధ కిలో చింతపండు వస్తుంది. మళ్ళా పప్పుల ఉప్పు సూపర్ కదా, పచ్చడి చేసుకోవచ్చు. అరే రేవంత్ అన్న ఏవేవో అంటే 420 వాగ్దానాల్లో ఇదొక వాగ్దానం. అర్ధ కిలో చింతపండు ఇంటికి, పావు కిలో అందరం రెడీ. పావు కిలో వచ్చిన చాలు. నేను కకృతితో చెటాకు వచ్చిన చాలు. కకృతిలో కమండలం అంటారు కదా, అట్లుంటది. సో పోవాలి, ఇప్పు పెట్టాలి, చింతపండు తెచ్చుకోవాలి. బెస్ట్ కదా. ఇది చూద్దాం. 10 ఏళ్లకు తెలంగాణ తల్లి గుర్తొచ్చిందా? అదాని సెబీ స్కామ్ పై బీఆర్ఎస్ సైలెంట్. ఓకే. బీజేపీని కేసీఆర్ ఎందుకు ప్రశ్నించట్లేదు? ఓకే. విలీనమైతారో మలినమైతారో వారిష్టం. జేపీసీ ఏర్పాటుపై బీఆర్ఎస్ విధానం ఏంటి? లాలూచీతోనే గులాబీ నేతల మౌన వ్రతం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సెబీ కుంభకోణంపై ఈడీ ఆఫీస్ ఎదుట కాంగ్రెస్ ధర్నా. ఇంట్లో ఆయన కేటీఆర్ని కూడా ఉతికారేసిండు, కేసీఆర్ని కూడా ఉతికారేసిండు. కేసీఆర్ చేసిన అవినీతిని కూడా ఆయన ప్రశ్నించిండు. దిశాలు ఇవన్నీ వచ్చినాయా? రావు. కేవలం సెబీది వచ్చింది. కేవలం అదాని అంబానీది వస్తుంది. కేవలం బీఆర్ఎస్ బీజేపీ విలీనమా మలినమా? దిశ ఎంత క్రిమినల్ రాస్తుందో ఒకసారి చూడండి మీరు. ప్రజలల్లా ఒక నరేటివ్. ఫ్రెండ్స్కి ఒక ఇదే చెప్తా నేను, అగ్రెసివ్. వీ నీడ్ టు బి వెరీ అగ్రెసివ్ అన్నట్టు. తిప్పి కొట్టాలా ఈ బయాస్డ్ పేపర్లని. కేటీఆర్ కేసీఆర్ మీద మాట్లాడారు, మళ్ళీ ప్యాకేజీలు పుట్టినాయి వీళ్ళకు. ఎందుకు రాయలేవు అవన్నీ? ఆయన ఇంకొక మాట కూడా అన్నాడు, దిశ వాళ్ళు రాయలేదేమో, నేను చెప్తా. అప్పుల కుప్ప చేసిండు ఎవరు? మోదీ అంట. నిన్న మనం విన్నాం కదా, అప్పుల కుప్ప చేసిండట మోడీ. మళ్ళీ సొక్కమైన చింతపండోళ్ళు వచ్చిర్రు. వీళ్ళు అప్పులు తెత్తలేరు అయ్యా, వీళ్ళు పప్పులు తెస్తున్నారు మనందరికీ. ఇంటింట పప్పులు వంచుతున్నాడు రేవంత్ రెడ్డి. వీళ్ళు అప్పులు తెస్తలేరు కదా. దినానికి 144 కోట్ల అప్పు తీసుకొని వచ్చి ఇగో ఈయన మాట్లాడుతున్నాడు. మళ్ళీ ఎక్కడి నుంచి పర్మిషన్ తీసుకుంటారు? మళ్ళీ సెంటర్ నుంచి తీసుకుంటారు. ప్రజలల్లో ఎట్లాంటి అపోహలు స్ప్రెడ్ చేసి వీళ్ళు ఏం చేస్తారంటే చేసేటి అన్నీ మళ్ళీ ఇట్లాంటివే. కేసీఆర్ అప్పు చేసిండని చెప్పేసి 7 లక్షల కోట్లు కేసీఆర్ అప్పు చేసిండని చెప్పేసి ఈయన 14 లక్షల కోట్లు ఆయన 10 సంవత్సరాల్లో చేస్తే ఈయన ఓన్లీ ఒక సంవత్సరంలోనే 14 లక్షల కోట్లు చేస్తారు. మరి ఇప్పుడు షవులు పెద్దగా పెట్టిను. రేవంత్ అన్న బ్యాచ్కి చెప్తున్నా జర షవులు పెద్దగా పెట్టింది. నిన్న ఆల్రెడీ నాకు తెలిసి రఘునందన్ రావు గారు గట్టిగానే తడక ఇచ్చి పెట్టిండు. మొగోడు మాట్లాడినట్టు మాట్లాడాడు. నిజంగా చెప్తున్నా, చిత్రగుప్తు చేసిన కథనం ఏదైతే ఉండనో బ్లిట్స్ మ్యాగజైన్ పైన అది కూడా తీసుకొని మాట్లాడిండు మా రఘునందన్ అన్న. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ కూడా ఆయన కొన్ని మాట్లాడి కేటీఆర్ని కూడా ఉత్కారేసిండు. కొంతమంది భారతీయ జనతా పార్టీ నాయకులే రేవంత్ రెడ్డి గారికి సపోర్ట్ చేసినట్టు మాట్లాడు. నేను 2-3 రోజుల నుంచి పేపర్లలో చూసినా, అది నాకు నచ్చదు. నేను రేవంత్ అన్న అంటే కొంతమందికి మండుతుంది. నా నేచరే అది. నేను అట్లనే మాట్లాడతా. నేను రేవంత్ అన్నానే అంట. అది నా నేచర్ అని బూతులు తిట్టాలా ఏంది? ఆయన ఎంత కాదనుకున్నా, నాకు ఇష్టం ఉన్నా లేకపోయినా రాష్ట్రానికి గౌరవం ముఖ్యమంత్రి. నాకు కూడా ముఖ్యమంత్రి, మీకు కూడా ముఖ్యమంత్రి. ఈజ్ హోల్డింగ్ ఎ కాన్స్టిట్యూషనల్ పొజిషన్ బాస్ అండ్ ఇట్ డిజర్వ్స్ ఎ రెస్పెక్ట్ టు దట్ సినారియో. ఉతికేటప్పుడు ఇక ఉతుకుతూనే ఉన్నాం. రేవంత్ అన్న అంటాం, మాట్లాడుతూనే ఉంటాం. మళ్ళీ పేకాటనే తమ్ముడే. గది గట్లనే ఉంటుంది. అయితే ఇప్పుడు సబ్జెక్టులకు దిగుతున్నాము. ఇప్పుడు ఈయన రిఫరెన్స్ సార్ ఏమని అన్నాడు, మా రేవంత్ అన్న ఏమని అన్నాడు? అప్పుల కుప్ప చేసిండు. హిడన్బర్గ్ ఏదో ఒక విదేశీ మ్యాగజైన్లో వచ్చింది, దాన్ని పట్టుకొని వీళ్ళు ఏదో మాట్లాడతారు ఎక్సెట్రా. మళ్ళీ హిడన్బర్గ్ దేశీదా? హిడన్బర్గ్ దేశీదా? మీరు ముగ్గు పోసి రాసిర్రా? మీరు రాహుల్ గాంధీ వచ్చి రిబ్బన్ కట్ చేసిండా? లేదా రాజీవ్ గాంధీ ఫౌండేషన్కి పైసలు వచ్చినాయా రేవంత్ అన్న? ఈ ప్రశ్నలకు ఫస్ట్ సమాధానం చెప్పు. సెకండ్ పాయింట్, హిడన్బర్గ్ రిపోర్ట్లో రాసిన దానికి మాధవి బౌచ్ గారు ఎవరైతే ఉన్నారో, సెబీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో, కర్జరీ రిప్లై ఇచ్చిండ్రు. అంటే మీ ప్రతి పారాగ్రాఫ్కి రిప్లై ఇచ్చిర్రు. తను పారాగ్రాఫ్కి రిప్లై ఇచ్చిండ్రు. మీరు ఎవరైతే షేర్లు అని చెప్తున్నారు కదా, అదానీ గ్రూప్ల షేర్లు విచ్ హ్యావ్ బీన్ ఫ్యాబ్రికేటెడ్ ఆర్ విచ్ హ్యావ్ బీన్ ఏదో సింగపూర్ బేస్డ్ కంపెనీ నుంచి అక్కడి నుంచి పెట్టుబడులు పెట్టి తన భర్త గారు ఎవరైతే దావల్ బౌచున్నారు ఎక్సెట్రా, దీని మీద నేను ఆల్రెడీ ఒక కథనం చేసిన. ఆ లింక్ డిస్క్రిప్షన్లో పెట్టు
జై దయ్యాలు వేదాలు హిడెన్బర్గ్ రిపోర్ట్ మీద కంప్లీట్గా మనమే మాట్లాడినాం. షెల్ కంపెనీస్ గురించి మాట్లాడినాం మనం 70 సంవత్సరాలు. అయితే రేవంత్ రెడ్డి గారికి జర డేట్లు కరెక్ట్ గుర్తొస్తలేవేమో, ఈ మధ్య ఆ ప్రాక్టీస్ పోయిందేమో. వెనకటికి కోట్ల చుట్టూ తిరుగుతుండే కదా, అవో ఆర్టీఎల్ ఇస్తలేరు నాకు పైసలు వస్తలేవు, నాకు ఆర్టీఎల్ ఇస్తలేరు నాకు పైసలు ఇస్తలేరు అని చెప్పి తిరుగుతుండే కదా మా రేవంత్ అన్న. ఇవాళ జర అహంకారం వచ్చిందా లేక హాయ్ నేను ముఖ్యమంత్రిని అయిపోయినా ఇవన్నీ ఎందుకు చేయాలా అని చెప్పిన. అది కాదన్నా, రేవంత్ రెడ్డి చేసినటువంటి నెరేషన్ ఏదైతే ఉందో దాన్ని దేశవ్యాప్తంగా చేద్దామని చెప్పేసి ఈయనకు పగ్గాలిస్తుండ్రు. దొంగలకు తాళాలు అంటారు చూడు. నాయకుడు రేవంత్ అన్న మీరు దునియా మొత్తం ఏం తిరుగుతారో తెలియదు కానీ జర చిత్రగుప్తు దగ్గరకు వచ్చినప్పుడు జర అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే డేటా స్పీక్స్. మీ లెక్క హలో మాట్లాడాం మేము. ఇప్పుడు చెప్తున్నా నేను, తను సెబీ చైర్మన్ కంటే ముందే ఏదైతే కొన్నదో షేర్లు కొన్నదో అవి స్క్వేర్ ఆఫ్ చేసేసింది ఎక్సెట్రా ఎక్సెట్రా. హిడెన్బర్గ్ రిపోర్ట్ ఏదైతే ఉన్నదో మీరు బేస్లెస్గా ట్వీట్ చేశారు. రాహుల్ గాంధీ సెబీ హ్యాస్ కాంప్రమైజ్డ్ అన్నారు. ఆన్ వాట్ బేసిస్? దానికి మాత్రం ఆన్సర్ ఎప్పుడు చెప్పలేదు. మళ్ళా నేను ఒక గంభీరమైన ఆరోపణ చేస్తున్నా, దానికి ఆన్సర్ రేవంత్ అన్న. మళ్ళీ సెబీ కాంప్రమైజ్ అయిపోయింది. షేర్ మార్కెట్లలో సామాన్యుడు పైసలు పెట్టొద్దు అని చెప్పి ఆన్ రికార్డ్ మీ రాహుల్ గాంధీ మాట్లాడిండు. మీ లీడర్ ఆఫ్ అపోజిషన్, మీరు బాంచన్ బతుకులు మోచే నీళ్ళు తాగుతారు చూడు రాహుల్ గాంధీది, అగో తను మాట్లాడిండు. మళ్ళీ ఆయన షేర్ మార్కెట్లో ఎందుకు పైసలు పెట్టిండు? తీసేసేది కదా మొత్తం, పీకనికే పెట్టిండా మీ రాహుల్ గాంధీ పైసలు? మళ్ళీ అన్ని సంసార లక్షణాలు మాట్లాడతారు, చేసేవని వ్యభిచార చాతలు. ఎందుకు పెట్టిండు రాహుల్ గాంధీ షేర్లు? నేను ఆ రోజు ఎక్కడెక్కడ ఏమేమి రేవంత్ అన్న మీయోడు రాహుల్ గాంధీ అన్నాడు హెచ్ఏఎల్ సర్వనాశనం అయిపోతున్నాడు, షేర్ ఎట్లా పెరిగింది చూడు. దేశ ఆర్థిక వ్యవస్థను కుప్పకొస్తారు వీళ్ళు, దేశ ద్రోహులను కేసులు పెట్టాలా? ఇప్పుడు చెప్తా. ఇప్పుడు కేసు ఏంది? నేను డేటా ఇచ్చి మాట్లాడతా. మీ కాంగ్రెస్ కార్యకర్తలే మీ మీద ఇక అంటారు రేవంత్ రెడ్డి బేకార్ మాట్లాడుతుండనంటారు. ఇప్పుడు ఇన్నుండ్రి, దీనికి జవాబు దమ్ముంటే మీ దగ్గర ఉంటారు కదా, కోన్కిస్కా గొట్టం బ్యాచ్ ఉంటారు కదా, వాళ్ళందరికీ ఇప్పుడు ఛాలెంజ్ చేస్తున్నాను నేను చిత్రగుప్త తరఫు నుంచి. చెప్పు, యూపీఏ హయాంలా ఏదైతే మీరు డ్రెస్సింగ్ చేసిరు కదా, విండో డ్రెస్సింగ్ అంటారు దాన్ని, ఫిస్కల్ డెఫిషియట్ని ఎందుకు దాచిండ్రు? 2008-9లో 7.9% ఉండే. మీరు దాన్ని ఎంత అని ప్రొజెక్ట్ చేసిర్రు? ఫస్ట్ దీనికి ఆన్సర్ ఇవి. దాని తర్వాత ఫిస్కల్ మేనేజ్మెంట్లో సెంటర్ డెబిట్ 3.2% ఇంక్రీజ్ అయింది 10 ఏళ్ళ సంవత్సరం ఏదైతే యూపీఏ నడిపింది కదా, 3.2% పెరిగింది ఫిస్కల్ డెఫిషియట్, ఫిస్కల్ మేనేజ్మెంట్ సెంటర్ డెఫిషియట్. ఎందుకు పెరిగింది? దానివల్ల కారణాలు ఏంది? అప్పుడు ఎందుకు చేసిరు? మళ్ళీ అట్లా ఏం పీక్ కట్టలు కట్టిరు? ఆర్థిక శాస్త్రవేత్తలు ఉండే కదా మీ దగ్గర పీక్ కట్టలు కట్టనికే. మళ్ళీ ఎందుకు అట్లా అయింది? అప్పుడు కోవిడ్ కూడా లేదు కదా మీ నుదిరాష్ట్ర బతుకులకు. మళ్ళీ ఎందుకు అయింది మీ కాంగ్రెస్లో? దీనికి ఆన్సర్ చెప్పు. బీజేపీ ఎన్డీఏలో మీరు 3.2 టైమ్స్ చేస్తే దాన్ని 2.9 టైమ్స్కి తీసుకొని వచ్చింది భారతీయ జనతా పార్టీ ఇన్ స్పైట్ ఆఫ్ కోవిడ్. ఐఎమ్ టెలింగ్ అబౌట్ ది ఫిస్కల్ మేనేజ్మెంట్ ఆఫ్ ది కరెంట్ డెఫిషియట్. ఓకే, దాన్ని 2.9 టైమ్స్కి రిడ్యూస్ చేసింది భారతీయ జనతా పార్టీ కోవిడ్ ఉన్నాక కూడా. ఇది చేసింది మోదీ సర్కార్. ఇది యాద పెట్టుకోను. కటాకట్ స్కీమ్స్కి చెప్పినావు కదా, మళ్ళీ దాని క్యాలిక్యులేటర్ బడ్జెట్ అయ్యావు విన్నాడు. కటాకట్ స్కీమ్స్కి క్యాలిక్యులేషన్ అయ్యావు బడ్జెట్. పోతావు కదా సెంటర్ దగ్గరికి, మా పెద్దన్న లెక్క మమ్మల్ని చూసుకో, మా పెద్దన్న లెక్క నన్ను కాపాడుకో అని మాట్లాడతావు కదా. నీ అడ్డమైన స్కీములు, నువ్వు లాజిక్ లేని స్కీమ్ పెడితే మేము దాన్ని పైసలు ఇవ్వాలా? మళ్ళీ దీన్ని క్యాలిక్యులేటర్ పెట్టి నువ్వు నాకు బడ్జెట్ వేసి చెప్పు. ఇవాళ ఆర్టీసీ లాస్ట్లలో పోతుంది మీ వల్ల. ఇవాళ రుణమాఫీ నీకే పైసలు బ్యాంకులకే అప్పులు తెచ్చుకున్నారు. మీరు ఒక్కటి చెప్తున్నారు, ఏది లాస్ట్లో పోతుందో చెప్పు, నాకు లాభాల్లో ఒక్కటి చెప్పు. నేను ఇప్పుడు ఇది ఇచ్చిన దానికే జవాబిస్తున్నా. నీ స్కీములు బడ్జెట్ పెట్టను, అప్పుడు తెలుస్తుంది. అదొక పాయింట్. ఇప్పటి వరకు ఫిజికల్ డెఫిసిట్ కాంగ్రెస్ హయాంలో ఎంతైతే ఫిగర్ ఇస్తుందో 3 ఇచ్చింది, వస్తున్నా ఆడికే 3 దాటుతుంది, వస్తున్నా. ఇప్పుడు సూపర్ ఉంటుంది డేటా. స్టే ట్యూన్ విత్ చిత్రగుప్త ఫ్రెండ్స్. ఈ సమాధానాలు అడుగుర్రి, కార్యకర్తల కసి నింపుతున్నాయాల, కార్యకర్తలకు డేటా ఇస్తున్నా, క్వశ్చన్ చేయర్రి ఈ కాంగ్రెస్ ఈయన చరిత్ర కలిగిన నాయకులని. ఫిజికల్ డెఫిషియట్ ఏదైతే ఉండేనో కోవిడ్ టైంలో 9.2% పెరిగింది మనది. అది 5.2%కి తీసుకొని వచ్చి దాన్ని 4 చేంజ్ తీసుకొద్దామని కలగంటున్నది భారతీయ జనతా పార్టీ. కలగనడమే కాదు, 9.2 ఉన్నదని 5.2కు తీసుకొని వచ్చిండ్రు. గిరీష్ ఏమైంది ఇప్పుడు చెప్తా. గవర్నమెంట్ డెబిట్ టు జీడిపి రేషియో ఏదైతే ఉంటుందో అది యూపీఏ సర్కార్లో 61% ఉంటే మోదీ సర్కార్ హయాంలో 57%కి తీసుకొచ్చిన ఘనత భారతీయ జనతా పార్టీది. ఓ కాంగ్రెస్ ఈయన చరిత్ర కలిగిన నాయకులకు చెవులు పెద్దగా పెట్టి నుండ్రి. మీరా మాట్లాడతారు దేశ ఆర్థిక వ్యవస్థ గురించి, అప్పుల గురించి. ఇప్పుడు చెప్తా ఇనుండ్రి. ఈ సిగ్గుదప్పిన యూపీఏ సర్కార్ మీది, మీ సిగ్గుదప్పిన యూపీఏ సర్కార్
స్పెషల్ బాండ్స్ రూపంలో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్కి, ఫర్టిలైజర్ కంపెనీస్కి, ఎఫ్సిఐకి ఈ ఆఫ్ డెఫిషిట్ నంబర్స్ని ఎందుకు చూపెట్టలే? 1.9 ట్రిలియన్ ఏదైతే ఉండనో అది బుక్లో రాయకుండా 2006 నుంచి 2010 వరకు ఎందుకు దాచిపెట్టింది? మీ బతుకు జడా, మీ బతుకులలో మన్నువాడా, మీదో బతుకా. కేసీఆర్ మాటలు గుర్తొచ్చినాయి నాకు. బుక్కులలో రాయకుండా మీరు ప్రొజెక్షన్లు చేసిన తత్వాలు మీవి, మీరు దేశ ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడతారా బ్రదర్? రేవంత్ అన్న, నాకు అర్థమైతలేదు. స్క్రిప్ట్ ఇస్తే మాట్లాడు కాదే, 3 రంగుల జెండాను పాట పెట్టుకోగానే అయిపోద్దు. ఫ్లూక్ల ముఖ్యమంత్రి అయిపోయినావు అని అంటారు తర్వాత. మళ్ళా కాషాయ కార్యకర్తలు, కషున్న కార్యకర్తలు లాజిక్లతో లాగులు కూడా తిస్తారు కాంగ్రెస్ వాళ్ళు. ఇది గుర్తుపెట్టుకో. ఆడికి అయిపోయింది అని అంటే ఆడికి ఆగిపోలే. మోదీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ ఫిస్కల్ డెఫిషియట్ని 5 ట్రిలియన్ ఆఫ్ బడ్జెట్ లయబిలిటీస్ ఏవైతే ఉంటాయో అవి ఫైనాన్షియల్ ఇయర్ 22 బ్యాలెన్స్ షీట్లలో చేర్చింది. మీ కాంగ్రెస్ చేసిన అరాచకాలకు మోదీ సర్కార్ దీన్ని బ్యాలెన్స్ షీట్లలో కలిపింది. ఇప్పుడు చెప్పు. మళ్ళీ ఇప్పుడు ప్రపంచానికి అంతా తెలిసింది కదా. మళ్ళా వస్తున్నా, ఇది ఒక్కటి అయిపోయినాక చెప్తా. మళ్ళా అదానీ అంబానీ అని అంటారు. సిగ్గు తప్పినోళ్ళ లేక అమెరికాకు పోయి 12,000 కోట్లు అగో అంబానీ మా తెలంగాణలో పెట్టుబడితో ఇంత పెద్ద ముక్కు పెట్టుకున్నారు. ఢిల్లీలో కుస్తీ, ఇక్కడ తెలంగాణలో దోస్తి. మళ్ళా ముంగడికి వచ్చి పైసలు అడిగేది ఉంటే మాకు ఇంత బిచ్చం వేయరని అదానీని అడుగుర్రి. ఆ బిచ్చం వేస్తాడు వచ్చి, అప్పుడు లొల్లి పెట్టరు మీరు. మళ్ళీ లలిత్ మోడీ ఆయన పేరేందంటే లలిత్ గ్రూప్ ఆఫ్ హోటల్స్. లలిత్ గ్రూప్ ఆఫ్ హోటల్స్ మీ రాజీవ్ గాంధీ విగ్రహం పెడుతున్నావు కదా, ఆయన దోస్తు గురించే మాట్లాడుతున్నా. నార్మల్గా పాకిస్తాన్కైనా వచ్చి ఒక చిన్న డీలర్షిప్ పెట్టుకొని పెద్ద హీరో అయిపోయి బొంగుల వేషాలు వేసిండు చూడు. నేను నడిపిన కాంగ్రెస్ ఈయన చరిత్ర అని 10,000 కోట్ల అధిపతి లెక్క ఎట్లా ఎదిగిండు మీ లలిత్ గ్రూప్ ఆఫ్ హోటల్స్. జేపీసీ మీద మాట్లాడుతున్నాడు కదా రేవంత్ అన్న. జేపీసీ మీద అగస్టా వెస్ట్లాండ్లో జేపీసీ ఎందుకు వేయలే? అగస్టా వెస్ట్లాండ్ కుంభకోణంలో జేపీసీ ఎందుకు వేయలే? భూపాల్ గ్యాస్ స్ట్రాటజీలా ఇంతమంది 1000 మంది చచ్చిపోతే ఉరికిపోయా. కత్రొచ్చి కథ ఏమా? సోనియా గాంధీని అయితే రోజు గెలవడానికి వస్తుండే కదా, మళ్ళీ కథలేమా? నేను ఇంకా మహిళ అని చెప్పి సోనియా గాంధీ గారి వ్యక్తిత్వ జీవితంలోకి దిగలే. నేను ఎవరైనా మహిళలు ఉంటే మన కాషాయ కార్యకర్తలు అలా కోరుతున్నా, మీరు నాకు ఫోన్ చేయరు, నేను డేటా ఇస్తా. మీరు మాట్లాడే ధైర్యం ఉంటే మీరు మాట్లాడరు. నా పెంపకంలోకి ఇది ఒక్కటి నేర్పిండ్రు, మహిళను దూషించకరా నాయన అని. రాహుల్ గాంధీ వ్యక్తిగత జీవితం నేను బ్లిట్స్ మ్యాగజైన్లో వచ్చింది ఎట్లయితే బట్టబయలు చేసినో, సోనియా గాంధీది కూడా బట్టబయలు చేయనికే నాకు 2 నిమిషాలు పట్టదు. సోనియా తల్లి అని మీరు మాట్లాడతారు కదా, రేవంత్ అన్న నేను ఈడికే ఆగిపోతున్నా. ఒక సభ్యత గల కుటుంబంలో పుట్టినోని కాబట్టి వ్యక్తిగత ఆరోపణలకు ఒక మహిళ పట్ల పోతలేను నేను. మోదీ గారిని మీరు ఇడిచిపెట్టినరా? మోదీ గారి తల్లిని కూడా ఇడిచిపెట్టినరా? వీరు మోదీ గారి భార్యను కూడా అప్పుడు వెనకటికి ఇడిచిపెట్టినరా? ఎన్ని మాట్లాడినరు వీళ్ళు? నాకు కొంచెము నా పెంపకం నా గురుత్వం కరెక్ట్ ఉంది కాబట్టి నేను ఆగిపోతున్నా. మీరా మాట్లాడేది నాతో? ఫస్ట్ దీనికి ఆన్సర్ హిడెన్బర్గ్ అంట. హిడెన్బర్గ్ అదేదో పేపర్లో వస్తే మనం నమ్మాలంటే వాళ్ళు హిడెన్బర్గ్ ముగ్గువోజు కట్టినాడు. రాజీవ్ గాంధీ జాగిరా హిడెన్బర్గ్? రాజీవ్ గాంధీ ఏం కట్టలు, కాంగ్రెస్ ఏం కట్టలు కట్టింది చెప్పు నువ్వు తెలంగాణకు? అసలు 1200 ఆత్మ బలిదానం చేసుకున్న తర్వాత మీ బలిదేవత, మీరన్న బలిదేవతనే ఇవాళ బలమైన దేవత అయింది మీకు పదవీయంగానే. ఏం మాట్లాడతారు రేవంత్ అన్న? ఆన్సర్ ఇచ్చినాం మీకు. ఆర్థిక వ్యవస్థ మీద మాట్లాడుతారు, దీని మీద రండి. అంటే మనం దేశం అప్పులు తీర్చిన సంగతి ఏం చెప్పాలి? మళ్ళీ ఆయిల్ మొత్తం అవన్నీ కట్టలే, పైసలు కట్టలే.